ప్రతి ఏటా జరిగే రెయిన్బో ఉత్సవాల్లో వందలాది మంది నగ్నంగా పాల్గొంటారు. లిథునియా దేశానికి చెందిన ఫోటోగ్రాఫర్ డెనిస్ వేజస్ ఈ ఉత్సవాల్లో పాల్గొన్న వారిని తన కెమెరాల్లో బంధించారు. ఏటా మెక్సికో, మొరాకో, రష్యా అడవుల్లో నిర్వహించే ఈ ఉత్సవాల్లో స్వేచ్ఛా స్వాతంత్ర భావాలు ఉన్న వ్యక్తులు పూర్తి నగ్నంగా పాల్గొంటారు. ప్రకృతిలో మమేకమవుతూ కొన్ని వారాల పాటు గడుపుతారు. అవధుల్లేని ప్రేమ, స్వాతంత్రాన్ని ఆస్వాదిస్తారు. ధ్యానం, నృత్యం, యోగా, ఆటలు, సంగీతం వంటి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొదటి రెయిన్బో ఉత్సవం 1972లో కొలరాడోలో జరిగింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో జరుగుతుంది. సంచార జాతులను ప్రత్యామ్నాయ జీవనశైలి చిత్రీకరించడం నా ఫోటోగ్రఫీ ముఖ్య విషయం. రెయిన్బో ఉత్సవాల్లో కూడా సంచార జాతుల సంస్కృతిలో భాగం. అందుకే ఈ ఉత్సవాలను చిత్రీకరించాను. అవధుల్లేని ప్రేమ చాలా అందమైన సామాజిక ప్రయోగం. ఈ ప్రయోగంలో కొన్ని వందల మంది ఏకకాలంలో పాల్గొంటే అది మరీ అందంగా ఉంటుంది. ఎటువంటి నియంత్రణలు లేని, ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేని కొత్త ప్రపంచాన్ని నిర్మించే ప్రయత్నాన్ని వాళ్ళు చేస్తున్నారు అని డేవిస్ అన్నారు.